సో హాయ్ ఫ్రెండ్ తండేల్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు కదా. ఈ మూవీ కలెక్షన్ 100 crores క్లబ్ లో అయితే జరిపింది. అంతేగాని నాగ చైతన్య గారు కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేశారు. ఆ రికార్డులు ఏందో ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కొంచెం చెప్పుకోవాలంటే ఆడియన్స్ కి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఈ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ క్లైమాక్స్ సీన్ లో చాలా మంది అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే క్లైమాక్స్ ఇలా ఉంటుందంటే ఊహించుకోలేదని చెప్పారు. ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నారంటే చాలా మంది. క్లైమాక్స్ లో బీజిఎం అలాగే నాగ చైతన్య యాక్టింగ్ అయితే చాలా మంది ఏడ్ చేశారు. లిటరల్ నేనైతే ఏడ్ చేసి ఆ సినిమా చూసేసి ఈ ప్రభావం అంతా కలెక్షన్ లో చాలా బాగా చూపించని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమా 100 కోట్ల క్రాస్ లో అయితే చేరిపోయింది. నాగ చైతన్య గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమాలు ఇచ్చింది. నాగ చైతన్య నెక్స్ట్ చేసే సినిమాలపై చాలా అంటే చాలా ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవాలి. నాగ చైతన్య గారు కూడా ఈ సినిమా కోసం చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టారంట. అలాగే దీనికి తోడు నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ ఉంటే చాలా బాగా హిట్ అవుతుంది అందరికి తెలుసు. అలాగే వాళ్ళిద్దరు ఎమోషన్ దానికి తోడు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసని చెప్పుకోవాలి. దేవేశ్వర ప్రసాద్ గారు ఆయన లవ్ స్టోరీ మూవీస్ కోతే ఈ బీజిఎం ఇచ్చి పడేస్తారనిపించింది. నాగ చైతన్య గారి కెరియర్ ఈ సినిమాతో మంచి టర్న్ తిరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. అంతేగా నాగ చైతన్య గారు ఈ సినిమా చేయడానికి చాలా అంటే చాలా కష్టాలు పడ్డారంట. ఈ సినిమా చేయడానికి ఆ ఊరికి వెళ్లి ఆ ఊర్లో విజిట్ చేశారంట. శ్రీకాకుళం మొత్తం అక్కడి వాతావరణం అక్కడ కల్చర్ ని ఆయన అలవాటు చేసుకుని ఈ సినిమా తీయడం జరిగిందంట. ఈ మూవీ సక్సెస్ అయిందంటే ఈ మూవీ వెనకాల చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారని, వాళ్ళు లేకంటే ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదని మూవీ టీం వాళ్ళు తెలియజేశారు. ఈ మూవీ చూసాక మీలో ఎంతమంది ఏడ్చారో ఒకసారి నాకు కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. అంతేగానో మీకు ఈ మూవీలో హార్ట్ టచింగ్ మూమెంట్ లేదనిపించే కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.